భారతదేశపు అణుశక్తి కలలు దశాబ్దాలుగా కేవలం కలలుగానే మిగిలిపోయాయి. కాని ఇప్పుడు సీన్ మారబోతోంది. శాంతి బిల్లు అనే ఒకే ఒక్క చట్టంతో దేశ ఇంధన భవిష్యత్తును పూర్తిగా మార్చేయడానికి రంగం సిద్ధమైంది. అసలు ఏంటీ బిల్లు? ఇది ఎందుకంత ముఖ్యం? చూద్దాం. చూడండి, ఒక పక్క మన టార్గెటేమో 100 గిగావాట్స్ క్లీన్ ఎనర్జీ, గ్లోబల్ లీడర్ అవ్వాలని. కానీ రియాలిటీ ఏంటి? ఏళ్లుగా ప్రాజెక్టులు ముందుకు కదనట్లేదు. ప్రైవేట్ కంపెనీలు, విదేశీ భాగస్వాములు కూడా మన దగ్గర పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు. కారణం మన పాత చిక్కులు నెరిన చట్టాలు. ఈ గ్యాపును పూడ్చడానికే ఈ కొత్త శాసనం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి, తరువాత ఈ శాంతి బిల్లు దాన్ని ఎలా సాల్వ్ చేయబోతోంది, ఆ తర్వాత దాని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఇలా అన్ని వివరంగా చర్చిద్దాం. సరే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. అసలు ఇంత పొటెన్షియల్ ఉన్న అణుశక్తి విషయంలో మనమెందుకు వెనకబడ్డాం? అసలు సమస్య అంతా పాత చట్టాల్లోనే ఉందండి. ముఖ్యంగా మనకు తెలుసు కదా, భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఆ చేదు అనుభవం తర్వాత వచ్చిన బాధ్యత చట్టం ఒక పెద్ద బ్రేక్ వేసింది. ఆ చట్టం ప్రకారమేంటంటే, ఏదైనా ప్రమాదం జరిగితే ప్లాంట్ నడిపేవాళ్లే కాదు, దానికి సామాన్లు సప్లై చేసిన కంపెనీలు కూడా బాధ్యత వహించాలి. ఇది వినడానికి బాధితులకు మంచిదే అనిపించినా ఇన్వెస్టర్లకు మాత్రం ఇది చాలా పెద్ద రిస్క్. అందుకే ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఓకే, ఇప్పుడు రెండో భాగానికి వెళదాం. ఈ శాంతి బిల్లుతో అంతా ఎలా మారబోతోందో చూద్దాం. శాంతి బిల్లు చేసే మొట్టమొదటి అతి ముఖ్యమైన పనేంటంటే, పాత కన్ఫ్యూజింగ్గా ఉన్న చట్టాలన్నింటినీ తీసి పక్కడపెట్టి వాటన్నిటి స్థానంలో ఒకే ఒక సింపుల్ మోడర్న్ చట్టాన్ని తీసుకురావడం. దీనివల్ల ఏమవుతుందంటే, మనం గ్లోబల్ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతాం. బయటి దేశాలతో కలిసి పనిచేయడం చాలా ఈజీ అయిపోతుంది. అసలు ఈ మార్పుల వెనకున్న టార్గెట్ ఎంత పెద్దదో తెలుసా? 2047 నాటికి 100 గిగావాట్స్. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఇది మన దేశ ఇంధన భద్రతకు, ఒక క్లీన్ ఫ్యూచర్కు గ్యారంటీ లాంటిది. అయితే ఈ బిల్లుని చాలా తెలివిగా డిజైన్ చేశారు. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలను రండి, ఇన్వెస్ట్ చేయండి అని ఆహ్వానిస్తూనే, దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన విషయాల్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంచుకున్నారు. ఉదాహరణకి, ఫారిన్ కంపెనీలు మన దగ్గర ప్లాంట్లు నడపలేవు. అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్ మీద కంప్లీట్ కంట్రోల్ మన ప్రభుత్వానిదే ఉంటుంది. సరే, ఇప్పుడు మూడో చాలా కీలకమైన భాగానికి వచ్చాం. అణు బాధ్యత. ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడంలో అసలు కీలకం ఇదే. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో అన్నట్టుగా, ఈ బాధ్యత అనేది ఎప్పుడూ ఒక పొలిటికల్ ఇష్యూనే. దేవుడు కరుణించి ఏమీ కాకూడదు. కానీ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఎవరు డబ్బులు కడతారు, ఎంత కడతారు, బాధితులకు పరిహారం ఎంత తొందరగా అందుతుంది? ఈ ప్రశ్నలే దశాబ్దాలుగా మన అణు కార్యక్రమాన్ని వెనక్కిలాగాయి. ఇక్కడ చూడండి, పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్య తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందేమయ్యేదంటే, ప్రమాణం జరిగితే ఆపరేటర్తో పాటు సప్లయర్ కూడా ఇరుక్కునేవాడు. కాని ఇప్పుడు ఈ శాంతి బిల్లేం చేస్తుందంటే, బాధ్యత మొత్తాన్ని ఆపరేటర్పైకే నెట్టేస్తుంది. దీన్నే ఛానలింగ్ లయబిలిటీ అంటారు. దీనివల్ల ఇన్వెస్టర్లకు ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళ రిస్క్ ఏంటో వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఎస్డీఆర్ అనే ఒక పదం కనిపిస్తోంది కదా, ఇది కొంచెం టెక్నికల్. సింపుల్గా చెప్పాలంటే, ఇది ఐఎంఎఫ్ క్రియేట్ చేసిన ఒక యూనిట్. డాలర్, యూరో, యెన్ లాంటి కొన్ని పెద్ద కరెన్సీల యావరేజ్ వాల్యూ అన్నమాట. దీన్ని ఎందుకు వాడతారంటే, మన రూపాయి విలువ మారినా, డాలర్ విలువ మారినా బాధితులకు అందాల్సిన నష్టపరిహారం మొత్తం మాత్రం స్థిరంగా ఉంటుంది. శాంతి బిల్లు ప్రకారం ప్రమాద బాధ్యతకు ఒక లిమిట్ పెట్టారు. అది 300 మిలియన్ ఎస్డీఆర్. ఇందులో కొంత ఆపరేటర్ కడతారు. ఒకవేళ నష్టం అంతకంతే ఎక్కువ అయితే మిగిలినది మన కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి వస్తుంది. ఇది చాలా స్మార్ట్ మూవ్. టెర్రరిజం లాంటి వాటికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కవరేజ్ ఇవ్వదు కదా. సో అలాంటి ఊహించని దాడుల వల్ల నష్టం జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దీన్నే సావరెన్ రిస్క్ అంటారు. దీనివల్ల ఇన్వెస్టర్లకు ధైర్యమొస్తుంది, అదే సమయంలో బాధితులకు పరిహారం గ్యారంటీగా అందుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్. ఇది కేవలం పవర్ ప్లాంట్ల గురించి మాత్రమే కాదు, శక్తి, పేటెంట్లో ఇంకా పురోగతి గురించి. చూడండి, న్యూక్లియర్ ఫీల్డ్లో పేటెంట్లను అనుమతించడం అనేది ఒక డామినో ఎఫెక్ట్ను క్రియేట్ చేస్తుంది. మొదటి డామినో పడగానే కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి.
ఆ తర్వాత మన ఇండియన్ కంపెనీలు కూడా గ్లోబల్ సప్లై చైన్లో భాగమవగలవు. ఫైనల్గా మన దేశంలో వేల కొద్దీ హై స్కిల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇక చివరి భాగం, దీనివల్ల ప్రపంచంలో మన పాత్ర ఎలా మారబోతోంది? ఒంటరి నుంచి ఒక నమ్మకమైన నిర్మాతగా ఎలా ఎదుగుతాం? గ్లోబల్ రూల్స్కి తగ్గట్టు మనం మారడమంటే మన ఫారెన్ పాలసీకి పెద్ద బూస్టు వచ్చినట్టే. అమెరికాతో చేసుకున్న డీల్స్ లాంటివి ఇప్పుడు నిజంగా పట్టాలెక్కుతాయి. అంతేకాదు, మనమికపై ఒకే దేశం మీద ఆధారపడాల్సిన పనిలేదు. ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఇలా చాలా దేశాలతో మనం కలిసి పనిచేయొచ్చు. మన ఇమేజ్ కూడా పూర్తిగా మారిపోతుంది. సో ఫైనల్గా ఈ బిల్లు యొక్క అసలు ఉద్దేశమేంటంటే, ఇక చర్చలు చాలు, ఆచరణ మొదలవ్వాలి. గత 15 ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన మన సివిల్ న్యూక్లియర్ డ్రీమ్స్ని ఇప్పుడు రియాలిటీగా మార్చడమే లక్ష్యం. చట్టమైతే వచ్చింది, ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ముందడుగు. కానీ అసలు సవాలు ఇప్పుడే మొదలవుతుంది. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ని ఉపయోగించుకుని ఇండియా నిజంగా చర్చల స్టేజ్ నుంచి డెలివరీ స్టేజ్కి వెళ్లగలదా? ఇది కాలమే నిర్ణయించాలి. ఆలోచించాల్సిన విషయం కదూ.